దావీదు ప్రారంభ దినాల్లో ఎలా నడిచాడో, ప్రారంభ దినాలలో ఎలా జీవించాడో, ప్రారంభ దినాలలో ఏ విధంగా దేవునితో అంటు కట్టబడ్డాడు అదొక్కడే చూశాడు. మధ్యలో తప్పు చేయలేదా, మధ్యలో పొరపాటు చేయలేదా, మధ్యలో పాపం చేయలేదా, మధ్యలో దేవునికి దూరం అవ్వలేదా, ఇవేమి చూడలా. ఆ ఊరియాని చంపించిన పరిస్థితి ఇవేమి చూడలా. ఈ యెహోషాపాతు చూసిందల్లా ఒకటే, దేవునికి మొదట్లో ఏ విధంగా ప్రారంభ దినాల్లో దావీదు సన్నిహితంగా ఉన్నాడో ఆ విధంగా నేను బ్రతుకుతా, ఆ విధంగా నేను జీవిస్తా, ఆ విధంగా నా ఆత్మీయ జీవితం నేను కాపాడుకుంటా అని అనుకున్నాడండి. ఆ విధంగా యెహోషాపాతు నడుస్తూ ఉంటే అంతకంతకు దేవుడు ఎలా వర్ధల చేశాడు తెలుసా? ఐశ్వర్యమును ఘనతయు మామూలుగా ఇవ్వలేదంట, అక్కడ రాసిన మాట అధికముగా దేవుడు దయచేశాడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రతిరోజు ప్రతి క్షణము కూడా మనము దేవునిని చూస్తూ అడుగులు ముందుకు వేయాలండి. మనం కొన్నిసార్లు లోకంలో వారిని మీరు చూసి వారిలో పొరపాటు లేదా, వీరిలో పొరపాటు లేదా, వారిలో తప్పు లేదా, వీరిలో ఒప్పు లేదా అని అనుకొని నేను చేసే భక్తి కరెక్టే, నేను చేసే ప్రార్థన కరెక్టే, నేను వెళ్ళే దారి కరెక్టే అని అనుకొని మనకు మనం మార్కులు వేసుకుంటున్నాం.